నీట్ పేపర్ లీకేజీపై దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమణ చేశారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ దీక్ష విరమింపజేశారు. ఆసుపత్రిలో వాంగ్చుక్ ను కలిసిన వారు దీక్షను విరమింపజేశారు. నీట్ పేపర్ లీకేజీపై ఆయన 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. Against those protesting peacefully at Jantar Mantar in Delhi and those participating in the march to the Parliament on July 20, 2026. The government has already assured threadbare discussions to find solutions to paper leaks and educational reforms for exams in the Parliament. Besides, the government is also positively considering suitable compensations for the suicide victims of recent NEET paper leaks. Sensitivity towards the children who have been victims, towards the youth who were peacefully protesting on those dates, and that both the ruling party and MPs from the ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, వాంగ్చుక్ ను దీక్ష విరమింపజేసినట్లు తెలుస్తోంది కదా, కేంద్ర మంత్రులు వెళ్ళి ఏంటి అప్డేట్స్, ఆ సందర్భంగా ఏం మాట్లాడారు? నవీన్, పరీక్షల అక్రమాలపైన విద్యార్థి పోరాటానికి మద్దతుగా 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన ప్రముఖ సామాజికవేత్త సోనం వాంగ్చుక్ గురుగ్రామ్ లోని మేదాంతా ఆసుపత్రిలో దీక్ష విరమించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, అదేవిధంగా మరో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో ఆయన నీళ్లు దాగి దీక్షను ముగించారు. అయితే దేశంలో ఎక్కడా హింసాత్మక సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అందించినటువంటి హామీలు, అదేవిధంగా సుదీర్ఘ చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వాంగ్చుక్ తెలిపారు. అదేవిధంగా మోదీ ఆయన ఆరోగ్య పరిస్థితి త్వరగా మెరుగుపడాలని కూడా ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ ఒక సందేశాన్ని అయితే పంపించారు. మరోపక్క నవీన్, జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరసనల్లో కీలక పాత్ర పోషిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ ఈ పరిణామాలపై స్పందిస్తూ ప్రభుత్వం నుంచి ప్రతిపాదించినటువంటి చర్చలకు సంబంధించి ఒక తటస్థ వేదికైనటువంటి కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాను ఎంచుకోవడానికి ప్రభుత్వం అంగీకరించడంపై సంతోషం వ్యక్తం చేశారు. సోనం వాంగ్చుక్ దీక్ష విరమించినప్పటికీ కూడా తమ ప్రధాన డిమాండ్లపై స్పష్టత వచ్చేంత వరకు శాంతియుత నిరసనలు కొనసాగుతాయని కూడా ఆయన వెల్లడించారు. మరోపక్క ప్రధాని మోదీ కూడా ఒక కీలకమైనటువంటి ఒక వీడియో సందేశాన్ని కూడా రాత్రి విడుదల చేశారు. పరీక్ష పేపర్ లీక్లకు సంబంధించి, ప్రత్యేకంగా నీట్ వ్యవహారానికి సంబంధించి దేశవ్యాప్తంగా మిలియన్ల మంది విద్యార్థుల భవిష్యత్తు పైన ప్రభావం చూపిన నేపథ్యంలో మోదీ అర్ధరాత్రి ఈ వీడియో సందేశం ద్వారా కీలక విషయాలను అయితే పంచుకున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏదైతే పేపర్ లీక్లకు పాల్పడే దోషులకు కఠిన శిక్షలు విధించేందుకు, కేసుల విచారణ త్వరగా పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసే దిశగా కొత్త నిబంధనలు తీసుకున్నారు. ఈ రోజు అధికారుల నుంచి అందినటువంటి తీర్మానాన్ని ఈ రోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించి ఖరారు చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ 2వ వారంలో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు కూడా ఆయన ఒక సందేశాన్ని అయితే చెప్పారు. మొత్తానికి కోట్లాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు, వారికి సోనం వాంగ్చుక్ వంటి వ్యక్తులు మద్దతుగా నిలవడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొందని చెప్పొచ్చు. పార్లమెంట్ 2వ వారం సజావుగా సాగాలంటే ఈ వివాదానికి పరిష్కారం చూపడం అత్యవసరమని కేంద్రం భావిస్తుంది. అందుకే ఈ వర్షాకాల సమావేశాల సమయానికి ముందే బిల్లు ప్రవేశపెట్టేలా కేబినెట్ వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నవీన్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.